హాయ్ ఆల్. నేను అరుణ. ముందు ముందుకి మనకి చాలా పండుగలు ఉన్నాయి కదా. పండుగలు అనేటప్పటికి ఆటోమేటిక్గా బూర్లు అయితే ఉంటాయి. బూర్లు అంటే ఏంటి? ఫుల్ ఆఫ్ క్యాలరీస్. నేను ఈరోజు మీకు ఒక మంచి మెథడ్ చెప్తాను. దాంట్లో ఏంటంటే అదే టేస్ట్ ఉంటుంది, క్యాలరీస్ మాత్రం సగానికి సగం తగ్గించగలం అనమాట. అది ఎలా చేయాలో చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, మినపప్పు, కొబ్బరి, ఇలాచి, మాంక్ ఫ్రూట్ షుగరు, రెగ్యులర్ షుగర్, శనగపప్పు, సాల్ట్. బ్యాటర్ కోసం 1 కప్పు మినపప్పు, 3 కప్పులు రైస్ రాత్రంతా నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసిన రుబ్బు ఇది. ఈ బూర్లకి నేను వాడే షుగర్ రేషియోస్ చూడండి. ఇది రెగ్యులర్ షుగరు, ఇది మాంక్ ఫ్రూట్ షుగరు. నేను ఏం చేస్తానంటే రెండింటిని హాఫ్ హాఫ్ కలిపి ఉంచుకుంటాను. ఇలాగా ఉంటుంది ఇది. ఫస్ట్ బూరెలోకి పూర్ణం చేద్దాము. దీనికి ఏంటంటే నేను శనగపప్పు వాడుతున్నాను. సో 1 కప్పు శనగపప్పుకి 2.5 కప్పులు నీళ్ళు వేస్తాను. అంటే శనగపప్పు మెత్తగా ఉడకాలన్నమాట. కుక్కర్ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మెయిన్ ఏంటంటే శనగపప్పు మెత్తగా ఉడకాలి, అది మొత్తం చూసుకోండి. ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడుకుతుంది కదా, ఆలోగా మనం కోకోనట్ తర్వాత ఇలాచీ కలిపి గ్రైండ్ చేయాలన్నమాట. ఇలాచీ కోకోనట్ మీకు నచ్చిన రేషియో వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. కుక్కర్ 5 విజిల్స్ వచ్చింది, చల్లారింది. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. పప్పు మంచిగా ఉడికింది. దీని ఏంటంటే పప్పు గుత్తితో బాగా మెదపాలన్నమాట. ఇలా మెదిపిన తర్వాత గ్రైండ్ చేసిన కోకోనట్ వేయాలి. తర్వాత కావాల్సినంత షుగర్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీన్ని దగ్గరికి వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. ఈ ఫిల్లింగ్లో కోకోనట్ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం పల్చగా అవుతుంది అనమాట. అదంతా దగ్గరికి వచ్చే వరకు కొంచెం ముద్దలు అయ్యే వరకు మనకి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బూరెలకి పూర్ణం ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాల్లో బాగా ముద్దగా అవుతుంది అనమాట. మరీ అంత ముద్దగా కాకుండా కొంచెం జారుగా ఉన్నప్పుడు సగం తీసేయండి. తీసేసి వేరేగా ఒక బౌల్లో పెట్టుకోండి. ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇది ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ హాఫ్ హెల్దీ బూరెల కోసం. రెగ్యులర్ బూరెలకి ఇంకొంచెం ముద్ద కావాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం ముద్దగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. పూర్ణం చల్లారింది. ఫస్ట్ మనం ఎప్పుడు చేసుకుని బూరెలు చేస్తాం. ఫస్ట్ బ్యాటర్లో కొంచెం షుగర్ వేసుకోవాలి. అదే షుగర్ అంటే మాంక్ షుగర్, రెగ్యులర్ షుగర్ కలిపింది అనమాట. చిటికెడు సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నట్టు చూసుకోండి. మరీ తిక్కగానే కాదు, పల్చగానే కాదు, మీడియంగా ఉండాలి. ఇలాగ పూర్ణం ఉంది కదా, ఇది రౌండ్గా ఉండలా చేసి పెట్టుకోవాలి. ఇవి మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ చేస్తాను. ఇలా డిప్ చేసుకొని ఇలా తీసి నెమ్మదిగా వేయడమే. బూరెలు వేసిన వెంటనే కదపకండి. కొంచెం సేపు అయిన తర్వాత ఇలా విడదీసేయచ్చు అనమాట. దేనికది విడివిడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు నెమ్మదిగా టర్న్ చేయండి. మనం ఎప్పుడు చేసుకునే బూరెలు రెడీ. ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే బూరెలు చేస్తాం కదా, చిన్న ట్విస్ట్తో అవే ఇంగ్రీడియంట్స్తో హెల్దీ వర్షన్ ఎలా చేయాలో చూపిస్తాను. దోశ ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది. ఒకే 1 స్పూను నెయ్యి.
దీనిలోని వాటర్ ఇలా కన్సిస్టెన్సీ మారకుండా ఇలాగే బూర్లు ఎలాగైతే చేసామో అదే పిండి అదే కన్సిస్టెన్సీ దోశలా వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే కొంచెం తిక్కగా ఉండాలన్నమాట. ఈ దోశ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫ్లేమ్ మరీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంటే సిమ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలంట అంతే. అప్పుడు ఏమవుతుందంటే మా కింద లేయర్ క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా కొంచెం డ్రై అయిన తర్వాత మన పూర్ణం ఉంది కదా, అది దీని మీద స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మిక్సీ నట్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా మధ్యలో కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత పిజ్జా స్లైస్లా కట్ చేసుకోవడమే. ఇప్పుడు చూసారు కదా డీప్ ఫ్రైడ్ బూర్లు ఎంత ఆయిల్ లాగిందో చూసారా టిష్యూ. అలాగే ఇది హెల్తీ వర్షన్, చక్కగా తక్కువ ఆయిల్తో తక్కువ క్యాలరీస్తో మంచి ఆప్షన్ అనమాట. ఇప్పుడు హెల్తీ వర్షన్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి పిజ్జాలా ఉంటుంది అనమాట, తినడానికి పూర్ టేస్ట్. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మనం ఎప్పుడూ చేసుకునే బూర్లు ఫస్ట్. బూరె టేస్ట్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది, సూపర్ టేస్ట్ కాబట్టి ఎన్నో తరాల నుంచి అది అలా ఉంటూనే ఉంది, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం హెల్దీ వర్షన్ చూడండి, పిజ్జాలా ఉంది కదా చూడడానికి. అదే టేస్ట్, అదే ఫ్లేవరు, ఏమీ డిఫరెన్స్ లేదు. చెప్పాలంటే ఇది కొంచెం క్రంచీగా కూడా ఉంది. అంటే మనం సిమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపు ఉంచాం అనుకోండి, కింద లేయరు క్రంచీగా ఉంటుంది అనమాట. పిల్లలైతే డెఫినెట్గా వదలరు. ఇంకా పిజ్జాని పెట్టండి, స్వీట్ పిజ్జా అని, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైము ఇంట్లో చేసినప్పుడు అందరికీ నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కిట్టి పార్టీ అయినప్పుడు పెట్టాను అనమాట. చూడగానే ఫస్ట్ స్వీట్ పిజ్జా అని అడిగారు, తిన్న తర్వాత వెంటనే ఆ ఊరు ఎలా కూడా చేయొచ్చా అని అన్నారు అనమాట. సో అందుకని మీకు ధైర్యంగా చూపిస్తాను, చాలా బాగుంది. రెండోది ఏంటంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే మనకి వెయిట్ లాస్ జర్నీ చేస్తూ ఉంటాం, మధ్యలో పండుగలు వస్తాయి. ఊర్లు అనేది చాలాసార్లు మనం కంపల్సరీగా నైవేద్యం కింద పెడతాం, మనకి కూడా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే కావాల్సిన బూర్లు విడిగా చేసేసుకొని తర్వాత మిగిలిన దాంతో ఇలాగని చేసుకున్నాం అనుకోండి, క్యాలరీస్ ఎంత తక్కువగా ఉంటాయంటే, ఎందుకంటే మన షుగరు సగం కట్ చేసినట్లు లెక్క. రెగ్యులర్ షుగర్లోని మనం సగం మాంక్ ఫ్రూట్ షుగర్ వేసాం కదా, మాంక్ ఫ్రూట్ షుగర్లో 0 క్యాలరీస్ అనమాట. తర్వాత నో సైడ్ ఎఫెక్ట్స్, అదే ధైర్యంగా వాడచ్చు. అలాగే మనం డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ 1 స్పూను నెయ్యితో చేసాం కాబట్టి అస్సలు భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు చూసారు కదా, మనం రొటీన్గా చేసుకునే ఐటమ్ని చిన్న చేంజ్ చేయడం ద్వారా మన లైఫ్ స్టైల్ని హెల్త్ వైపు తీసుకెళ్ళొచ్చు అనమాట. మీకు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.